యేసుక్రీస్తు వారు 40 దినాలు మాత్రమే ఎందుకు ఉపవాసం చేశారు? యేసుక్రీస్తు వారు 40 దినాలు మాత్రమే ఎందుకు ఉపవాసం చేశారు? 50 దినాలు చేయొచ్చు కదా, 60 దినాలు చేయొచ్చు కదా, లేదా 30 దినాలు చేయొచ్చు కదా, 20 దినాలు చేయొచ్చు కదా, లేదు చాలామంది అన్నట్టు 150 గంటలు చేయొచ్చు కదా, లేదా వారం రోజులు చేయొచ్చు కదా. ఇలా ఎందుకు చేయలేదు అని అంటే గనక ఎందుకు చేయలేదు అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాము. 40 దినాల ఉపవాసములలో 40 దినముల ఉపవాసములలో యేసుక్రీస్తు వారు 40 దినాలే చేయడానికి కారణం ఏంటంటే గనక 40 అనే సంఖ్యకు బైబిల్లో చాలా చరిత్ర కలదు. 40 పగళ్ళు 40 రాత్రులు చేయడానికి 40 అనే సంఖ్యకి చరిత్రలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాలు ఎందుకు చేశారు అనే దాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాము. 40కు ఉన్న స్పెషల్ ప్రత్యేకత ఏంటి? 40 అనే సంఖ్యకి చరిత్రలో ఏం స్పెషాలిటీ ఉంది, ఏం గుర్తింపు ఉంది, ఏం ప్రత్యేకత ఉంది అని అంటే కనుక మనం 40 డేస్ని మొదలు పెడుతూ 40 ఇయర్స్ వరకు మనం వెళ్దాం ఈరోజు సబ్జెక్ట్లో. కాబట్టి మొట్టమొదటిగా 40 అనే అంకెకు మొట్టమొదట ఎక్కడ జరిగిందంటే 40 అనే సంఖ్యకు 40 డేస్ అనే సంఖ్యకు వాడబడిన మొట్టమొదట పదజాలం ఎక్కడంటే కనుక బైబిల్లో ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి నుంచి చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది విషయాలు. 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని చెప్పేశాడు. నోవహు ఎలాంటి క్యారెక్టర్ అంటే గనక నీతిమంతుడు. ఆయన ఎలాంటి క్యారెక్టర్ అంటే గనక దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నవాడు. మానవుల ఎదుట నీతిని కనపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు, మానవుల ఎదుట నీతిమంతులు అయిన వారు ఉంటారు. కానీ ఇతడు ఎవరి ఎదుట నీతిమంతుడు అంటే కనుక దేవుని ఎదుట నీతిమంతుడు. ఎక్కడ? తరము అని చెప్పేశాడు. తరం అంటే ఒక జనరేషన్లో దేవుని ఎదుట నీతిమంతుడు అవడం చాలా కష్టతరమైన కార్యక్రమం. ఈనాడు సమాజాలు చూస్తే, తరాలు చూస్తే, బాగుపడుతున్న సమాజాలు, బాగుపడుతున్న తరాలంటే నాశనమైపోయే తరాలు ఉన్నాయి, కానీ బాగుపడే తరాలు లేవు మనకి. కానీ అక్కడున్న తరంలో, నోవహు గారు ఉన్న కాలంలో ఆ తరంలో దేవుని ఎదుట ఈయన ఎలా కనపడుతున్నాడంటే, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండేటి చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలు ఏం చేయండి, ప్రవేశించండి అని చెప్పేశాడు. ఎందు గురించి అంటే నోవహు అనే పేరుకి అర్థం కూడా దేవుడు గ్రంథంలో తెలియజేస్తాడు. ఎందు గురించి అంటే నోవహు అంటే అర్థం ఏంటి? ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు ఏం చేస్తున్నాడు? నెమ్మది కలగచేయని అనుకుని అతనికి ఏమని పేరు పెట్టారు? నోవహు అని పేరు పెట్టారు. కాబట్టి నోవహు అనే అర్థం ఏంటంటే నెమ్మది. దేవుడు ఎదుట ఆ తరంలో ఎలా కనపడుతున్నాడంటే నీతిమంతుడుగా కనపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏ కుటుంబాన్ని ఎన్నుకున్నాడంటే మొట్టమొదట నోవహు కుటుంబాన్ని ఎన్నుకుని 8 మందిని ఓడలోకి ప్రవేశించమని నోవహు గారికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే కింద మాట్లాడేస్తూ 2వ వచనంలో 7వ అధ్యాయం 2వ వచనం, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నీ వద్ద ఉంచుకొనుము అని చెప్పేశాడు. నీతో పాటు లిస్ట్ చెప్పాడు. 7 ఎలాంటివి ఎక్కాలి, పెంటివి ఎన్ని ఎక్కాలి, లిస్ట్ చెప్పేస్తూ 4వ వచనంలో ఎందుకనగా ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే కనుక ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను, అంటే 40 అనే సంఖ్య వాడబడింది ఎక్కడంటే కనుక నోవహు గారి కాలంలో 40 సంఖ్యకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటనక 40 డేస్. దేవుడు 40 దినాలు వర్షం కురిస్తే గాని వీళ్ళ మాటలని మొట్టమొదట దేవుడు
తన నోటి ద్వారా నోవాహు గారి కాలంలో చూపిస్తున్న సంఖ్య ఏదనంటే 40 అదే చెప్పేశాడు. ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదినని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను అని చెప్పేశాడు. అంటే 40 అనే సంఖ్య కనబడుతుంది ఎక్కడ? నోవాహు గారి కాలంలో. అంటే యేసుక్రీస్తు వారు ఏ ఎవిడెన్సెస్ లేకుండా, అంటే ఏ చారిత్రక రుజువులు లేకుండా, ఏ చరిత్ర చెప్పకుండా యేసుక్రీస్తు వారు తనంతట తాను 40 దినాలు చేయట్లేదు. 40 అనే సంఖ్యకు ఒక చరిత్ర ఉంది. అది పాత నిబంధనలో పితరుల కాలంలో ఒకడైన నోవాహు గారి కాలంలో వాడబడిన మాట ఏదనంటే 40 days. అక్కడ డివైడ్ చేశాడు. ఏంటి? 40 పగళ్ళు 40 రాత్రులు. అంటే 40 మార్నింగ్స్, 40 ఏంటంటే నైట్స్. అంటే పగళ్ళు రాత్రులు ఏం చేస్తాడంటే 2 కలిపితే 40 రాత్రింబగళ్ళు ఏం చేశాడు? దేవుడు ఆ తరం వారి మీద మొత్తం అంతా తుడిచేసేయడానికి ఏం చేశాడు? జలప్రలయాన్ని రప్పించడానికి. జలప్రలయం కూడా ఎన్ని రోజులు దేవుడు రప్పించాడంటే 40 days. కారణం 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నెచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా భూజంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా ఏం చేదను? తుడిచి వేదిన. ఎందు గురించి అంటే భూమి మీద నరులను చేసినందుకు దేవుడు ఏం పొందాడు? సంతాపం పొందాడు, బాధపడ్డాడు. ఎందుకు నేను చేసిన కుమారులు ఇలా తయారయ్యారు, ఇలా అనియ్యారు, వీళ్ళు దేవుని కుమారులు నరుల కుమార్తెలు తెలిపారంటే దేవుడికి బాధేసి ఏం చేశాడంటే, నోవాహు నువ్వు ఒక్కడవే నేను నీతిమంతుడిగా కనపడుతున్నావు, నీతో పాటు నువ్వు కుటుంబాన్ని రక్షించుకుంటే నేను చెప్పే లిస్ట్ అంతటిని, జంతువుల్ని, పక్షుల్ని ఇలా నువ్వు దాంట్లోకి తీసుకెళ్తే మిగతా అంతటిని తుడిచేస్తున్నాను. అంటే 40కి ఒక బలమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే నోవాహు కాలంలో మనం చూస్తున్నాం. రెండవది 40 అనే సంఖ్య మరొక ఎక్కడి చోట వాడబడింది అంటే కనుక నిర్గమకాండము 13వ అధ్యాయం. ఈ సందర్భం ఏంటంటే కనుక ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని తేవడానికి, అనగా రాతి పలకలైన ధర్మశాస్త్ర ప్రతులను తేవడానికి మోషే గారు ఎక్కడికి ఎక్కుతారంటే సీనాయి కొండ మీదకి ఎక్కుతారు. ఈ సీనాయి కొండ మీదకి ఎక్కినప్పుడు 40 days అని ఏం చేస్తాడంటే ఉపవాసం చేస్తాడు. అంటే అసలు ఏమీ పుచ్చుకోడు. ఎవరనంటే మోషే గారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలుకి అప్పటి వరకు ఏం లేదంటే నిబంధన లేదు. ఇశ్రాయేలుకి ఎప్పటి వరకు ఏం లేదు, ఒక చట్టం లేదు. వీళ్ళ ఎలా బ్రతకాలన్నా, ఎలా జీవించాలన్నా దేవుడిచ్చిన రాతి పలకలలో 10 ఆజ్ఞలు తీసుకొస్తేనే కానీ వీళ్ళ బ్రతుకుని సరిదిద్దడానికి, వీళ్ళ సక్రమంగా బ్రతకాలంటే ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఉండాలి. కాబట్టి మోషే గారు సీనాయి కొండ మీదకి ఎక్కుతారు. నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు అంటే రాత్రి పగలు కలిపితే ఏమంటారంటే రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. అంటే 40కి ఒక బేస్ ఒక చరిత్ర ఉంది. చరిత్ర లేకుండా ఆయన 40 దినాలు యేసుక్రీస్తు వారు మరణించే ముందు 40 దినాలు ఉపవాసం చేయలేదు. కారణం ఏంటంటే 40 అనే ఒక బేస్ ఉంది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 9వ వచనంలో దేని గురించి ఆయన కొండెక్కాడంటే కనుక కారణం కూడా చెప్పేశాడు. 9వ అధ్యాయం 9వ వచనం. ఆ రాతి పలకలు 8 కూడా చదివితే, హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపజేయనంత కోపం మీ మీద తెచ్చుకోను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను. అంటే ఇశ్రాయేలుకి మోషే గారికి 40 అంటే ఏం గుర్తొస్తుంది? మోషే గారు సీనాయి కొండ ఎక్కాను, వీళ్ళు సరిగా బ్రతకట్లేదు కాబట్టి, సరిగా జీవించట్లేదు కూడా చట్టం కావాలి కాబట్టి దేవుడు ఇస్తానన్నాడు. కాబట్టి ఈయన సీనాయి కొండ ఎక్కి ఆయన రాతి పలకలు తీసుకొచ్చి అది ఇశ్రాయేలుకి ఇస్తాడు. ఎందుకు అంటే ఆ విధుల ప్రకారం వీళ్ళందరూ ఏం చేయాలి? బ్రతకాలని. అంటే ఇశ్రాయేలుకి రిమైండింగ్. అంటే ఏం గుర్తొస్తుంది వాళ్ళకి? 40 అనగా ఒక చరిత్ర గుర్తొస్తుంది. అది చెప్పేసి 9వ వచనంలో ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని. అంటే దేవుని దగ్గర చట్టం తీసుకోవాలని అంటే మనం ఎలా ఉండాలని
బీ ప్రిపేర్కి వెళ్ళాడు ఎవరంటే మోషే గారు. ఏం చేశాడంటే అక్కడ అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటుంది అని చెప్పేశాడు. అన్నము పానం, అన్నము లేదు పానం లేదు, మళ్ళీ ఎక్స్ట్రాగా జ్యూస్ తీసుకుంటారు. ఎక్కడుంది అది? వాటర్ తాగుతారు. ఇది ఎక్కడుంది అది అని అంటే అసలు వీళ్ళ గురించి మనం మాట్లాడడానికి అసలు స్కోపే లేదు. ఎందుకు గురించి అంటే వాళ్ళు చేశారంటే చాలా నిమగ్నత చేశారు. కాబట్టి అక్కడ ఏం చేశారంట, అన్నపానం, నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని అని చెప్పేశాడు. అంటే దేవునితో గడుపుతున్నప్పుడు, దేవునితో టైం కేటాయిస్తున్నప్పుడు ఆకలి అనేది వేయదు, దాహం అనేది వేయదు. అందుకోసమే మేము వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు అంటారు యేసుక్రీస్తుతో వెళ్ళిన వాళ్ళు. మేము వేసుకున్న వస్త్రాలు ఏమవ్వలేదు, చెమ్మట్లు పట్టలేదు, అంటే అది నలిగిపోలేదు అంటారు. ఎందు గురించి అంటే కనుక యేసు ప్రభువుతో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు జరిగినాయో మోషే గారు దేవునితో ఉన్నప్పుడు, దేవునితో గడిపినప్పుడు మరొకటి గుర్తురాదు. కానీ ఈనాడు వీళ్ళకి పొద్దున్న తినేసి సాయంత్రం ఆకలేస్తుందంటే, లేదా నైట్ చేయాలంటే పొద్దున్న మానేసి, లేదా నైట్ చేయడం పొద్దున్న ఎగ్గొట్టడం చేస్తారంటే కనుక దేవుని మీద ఎంత నిమగ్నం చేస్తారండి వీళ్ళ కార్యక్రమాలు. కాబట్టి 40 అనే దానికి మోషే గారి కాలంలో కూడా చరిత్ర ఉంది. అదే 9వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం. 9వ అధ్యాయము 25వ వచనం. 9వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 25వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? అక్కడే మాట్లాడేశాడు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు, అంటే నేను గతంలో దేవుని ఎదుట 40 డేస్ ఏం పడ్డానంటే సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు ఏం చేశారంట, సాగిలి పడుతున్నాయి. కొద్దిసేపు మోకలేస్తేనే మనకి నొప్పులు వచ్చేస్తాయి, మనకి కొద్దిసేపు మనం భోజనం చేయకపోతేనే ఆకలేసేస్తుంది, కొద్దిసేపు నైట్ అవుట్ చేస్తేనే నిద్ర వచ్చేస్తుంది మనకి. కానీ నేను ఏం చేస్తానంట, 40 పగళ్ళు 40 రాత్రులు ఏం పడ్డాడు, సాగిలి పడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. దేవునికి ఏం పడుతున్నాడంటే సాగిలి పడ్డం చూస్తున్నామండి అక్కడ. నేను మునుపు అంటే గతంలో చేసిన కార్యక్రమం చెప్తున్నాడు. నేను మునుపు సాగిలి పడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలి పడితిని, యెహోవా మిమ్మల్ని నశింపజేసేదనగా, అంటే దేవుని నశింపజేసేద్దాం అనుకుంటే మీ పక్షాన్ని నేనేం చేశాను, 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశాడు ఆయన, సాగిలి పడ్డాడు. ఎవరంటే మోషే గారు. సాగిలి పడుతున్నాం మోకాళ్ళు నొప్పని కానీ, లేదా అలా సాగిలి పడుతున్నాడు మొత్తం బాడీ అంతా నీళ్ళు చేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కానీ ఆయన వ్యక్తం చేయలేదు. ఎందుకు గురించి అంటే దేవునితో గడుపుతున్నప్పుడు ఆ ఏకాంతత కానీ, ఆ పరిస్థితులు కానీ, దేవునితో గడుపుతున్నప్పుడు ఆ ఉద్దేశాలు కానీ వేరుగా ఉంటాయండి. కానీ ఈనాడు చేసేదానికి అవమానంగా ఉన్నాయి కానీ, ఇతరులు ప్రశ్నించే విధంగా ఉన్నాయి కానీ, ఆనాడు జరిగిన కార్యక్రమాలు అలా లేవండి. ఎందుకంటే 40 అనేది ఒక చరిత్ర ఉంది, ఒక బేస్ ఉంది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. అదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఒక సమాచారాన్ని తెలియజేశాడు. నేను మునుపటి వలె 40 పగళ్ళను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేశను అని చెప్పేశాడు. నిన్ను అనగా మొత్తం ఎవరిని, ఇశ్రాయేల్ డినోట్ చేస్తూ నిన్ను నాశనం చేయలేదంటే దానికి కారణం ఎవరంటే నేనేం చేస్తానంటే సాష్టాంగ పడ్డాను, నేనేం చేస్తానంటే ఆయనకి నమస్కారం చేశాను, ఆయన పూజించాను, ఆయనతో నేనేం చేస్తానంటే ఏకాంతంగా గడిపాను. ఆ గడిపినప్పుడు అన్నము పానం నేనేం చేయలేదు, పుచ్చుకోలేదు, ద్రాక్షారసం కూడా నేను తాగలేదు అంట కొన్ని చోట్ల. ఎందు గురించి అంటే దేవునితో గడుపుతున్నప్పుడు తన పరిస్థితి లేదా తన శరీర జీవితాన్ని పట్టించుకుంటున్నాడంటే పట్టించుకోలేదు. కారణం ఏంటంటే అంత నిమగ్నం అయిపోతున్నాడు. ఎవరంటే మోషే గారు. దానికి ఒక బేస్ ఉందండి. అంటే మొదట నావో జలప్రలయం కన్నా మనం 40 డేస్ చరిత్ర చూస్తున్నాం. 2 మోషే గారు రాతి పలకలను తేవడానికి సేనాయి కొండ ఎక్కినప్పుడు ఏ చరిత్ర చూస్తున్నాం, 40 డేస్ చరిత్ర చూస్తున్నాం మనం. అంటే 40 అనేది ఒక చరిత్ర ఉంది మనకి, బైబిల్లో మనకు కనపడుతుంది. మరొకటి చదివితే కనుక 3వదిగా 40కి దేవుడు మరొక చోట ఎక్కడ చెప్పాడు అంటే కనుక సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఇక్కడ మనకి సందర్భంతో తెలుసు. ఇది దేని గురించి అంటే ఇశ్రాయేలీలు కనానికి
వెళ్తున్నప్పుడు వేగు చూసిన కాలం అండి, అంటే వేచి చేసిన కాలం, వేగు చూసిన కాలం అది ఎత్తున్నాడు అక్కడ 25లో. వారు 40 దినములు ఆ దేశమును దేన్ని కనానుని ఏం చేస్తారంట, సంచరించి చూచి ఎక్కడికి వచ్చారంట, తిరిగి వచ్చిరి అని చెప్పేశాడు. అంటే దేవుడు ఇస్తానన్న ప్రదేశాన్ని కనాను చూడడానికి వెళ్ళి వేగు చూడడానికి ఎంత టైం కేటాయించారంటే, సంచరించడం ఎంత టైం కేటాయించారు, 40 దినములు, 40 days అదే చెప్పేశాడు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అని చెప్పేశాడు. ఆ దేశం ఏంటి, 27 వచ్చి చెప్పేశాడు. వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళితేమి అది ఏ దేశమో, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి అని చెప్పేశాడు. అంటే కనానుని వేగు చూడడానికి మొత్తం అసలు ఎలా ఉంటుందని సంచరించడానికి 40 days గడిపారు ఎవరనంటే ఇశ్రాయేలీ. కాబట్టి దానికి ఒక చరిత్ర ఉందండి. అది 3వ సందర్భం. 4వ సందర్భం చూస్తే కనుక మనందరికీ తెలుసు, ఫిలిస్తీన్లో ఒకడు ఇశ్రాయేల్ ఏం చేస్తాడంటే వెక్కిరిస్తాడు. ఇశ్రాయేల్ ఏం చేస్తాడు, తిరస్కరిస్తాడు. ఇశ్రాయేల్ ఎలా మాట్లాడతాడంటే అవహేళనగా మాట్లాడతాడు. ఎవరంటే గొల్లియాతు. ఈ గొల్లియాతు దావీదు గురించి కథల్లో చెప్తారు, కానీ అసలు గొల్లియాతు ఇశ్రాయేల్ని ఎన్ని రోజులు అవహేళన చేస్తాడంటే 40 దినాలు అవహేళన చేస్తాడు. దానికి ఒక చరిత్ర ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 17వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదివే కంటే ముందు 1వ వచనం చదువుదాం ఒకసారి. 1-2 వచనాలు. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశంలోని షొకోలో కూడి ఎఫెస్దామీము దగ్గర షొకోకును అజేజకును మధ్యన దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఎలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఇక్కడ అంతా సందర్భం, ఒక సూర్యుడు కనపడతాడంట. అదే 3వ వచనంలో అన్నాడు, ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతం మీదను నిలిచిండగా ఉభయుల మధ్యను ఒక లోయుండును, గాతు వాడైన గొల్లియాతు అను చూరుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరిచుండెను. అతడు 6 మూల జానుడు ఎత్తు మనిషి. ఎంతంట, 6 మూల జానుడు ఎత్తు మనిషి. అలాంటి వ్యక్తిని చిన్నవాడైన దావీదు, గొర్రెలు కాచుకున్న దావీదు ఏం చేస్తాడంటే ఎదిరిస్తాడో. ఈ ఎదిరించడానికి కారణం ఏంటంటే ఇతను గర్వాన్ని అతను దింపేతాడు. ఎవరనంటే కనుక దావీదు. కారణం అతని మాటలను వింటాడండి. ఎవరంటే దావీదు. 10వ వచనం. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను ఏం చేస్తాడంటే ఆయన తిరస్కరించుచున్నాను. డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఎవరంటే ఫిలిస్తీయులు. ఇశ్రాయేల్ అంటే ఎవరు, దేవుని చేత ఎన్నుకోబడిన మనుషులు. ఆయన భార్య ఎవరంటే ఇశ్రాయేల్. మరి తన భార్యని ఏదనంటే దేవుడు ఊరుకుంటాడంటే దింపాడు రంగంలోకి. ఎవరంటే దావీదు. ఆ యుద్ధము యెహోవాది అని పాట పాడతారు, కానీ అసలు ఆ సందర్భము ఆ పదం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది, కనబడుతుంది మనకి. చదివేద్దాం 10వ వచనంలో. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకని నియమించేలా వాడును నేను ఏమవుతాం పోట్లాడదాం అని ఆ ఫిలిస్తీయుడు చెప్పవచ్చును. సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ మాటని ఏమైపోతున్నారంట, ఆ ఫిలిస్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులయ్యిరి అని చెప్పేశాడు. ఎందుకంటే దావీదు భయపడలేదండి. అందుకోసం 17వ వచనం అన్నాడు చూడండి. యెష్షే తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలో ఒక తోమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరులకేమో త్వరగా పొమ్ము అని చెప్తాడు. ఇదిగో ఇవి తీసుకెళ్ళి మీ అన్నయ్య గారికి మీ సహోదరులకి ఇవి అని చెప్తాడు వాళ్ళ నాన్నగారు. చెప్తుంటే ఆయన వెళ్తాడు. మరియు ఈ 10 జున్ని గడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఏమో నీ సహోదరులకు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాం. ఇదంతా మొత్తం అంతా వింటున్నాడు. ఎవరంటే ఈయన. 16వ వచనంలో కూడా ఏమన్నాడు చూడండి. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరచ్చు. ఏంటంట ఫిలిస్తీయుడు ఎవరో, ఈయన గొల్లియాతు. ఏం చేస్తున్నాడు, ఉదయమునను సాయంత్రమును బయలుదేరచ్చు 40 దినములు ఏం చేస్తాడంట, తన్ను తాను అగ్గపరుచుకొని వచ్చును. 40 దినాలు అవహేళన చేస్తున్నాడు. ఎవరంటే ఇశ్రాయేలు. అందుకోసమే రంగంలోకి దేవుడు చిన్న పిల్లవాడైన దావీదుని 6 మూల జానెడెత్తున్న మనిషిని పడగొట్టించేశాడు. కారణం ఏంటంటే ఇంత చిన్న మనిషి చేత చచ్చిపోయాడంటే ఎంత తన గర్వం ఎంత దిగిపోద్దండి. చిన్నోడి చేతిలో అయిపోయావనంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది గొల్లియాతుకి. అందుకోసం చిన్న వ్యక్తిని దింపుతాడు. ఎవరంటే దేవుడు. చదివేద్దాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం.
ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజంగా ఇశ్రాయేలును తిరస్కరించటకే ఏం చేస్తాడంటాడు, తిరస్కరించటకే వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు ఏం చేస్తాడంట, సౌలు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా అని చెప్పేశాడు. అంటే దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు తన సహోదరుల్ని 40 దినాలు అవహేళన చేస్తాడు, 40 దినాలు తిరస్కరిస్తాడు, 40 దినాలు దూషిస్తాడు. ఎవరంటే గొలియాతు. అందుకోసమే దావీదు గారు గొలియాతుతో ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. అంటే దాని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంత చరిత్ర ఉంది. అంటే 40 దినాలు గొలియాతు ఇశ్రాయేలుని దూషించగా కనపడుతున్న రోజులు ఎన్ని అంటే 40 రోజులు. మరొక సందర్భం చూస్తే కనుక రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో ఈ సందర్భం ఏంటంటే కనుక, ఏలీ గారు ప్రయాణం అవుతుంటే ప్రయాణం అయ్యే కాలంలో 40 దినాలు ఉపవాసం చేస్తాడు. ఎవరనంటే ఏలియా గారు. చదివేద్దాం 19వ అధ్యాయము 8వ వచనం. 19:8లో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఇదంతా మనకి తెలుసు కదా. 19:1లో చదివితే, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలుకు తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించాడు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలిగి చేయను కాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకంటే పోయి యోధా సంబంధమైన బెత్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకుని అని ప్రార్థన చేశాడు. ఎవరంటే ఏలియా. 8వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ 7వ వచనంలో కూడా, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకేం చేస్తున్నాను, సిద్ధమైనది, నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రి మగలు ఏం చేశాడు, ఇలా 40 days ఉపవాసం చేయడం ఏం చేస్తాడు, ముందు నుంచి అన్ని మానేస్తారు. ఈయన ఏం చేశాడు, భోజనం చేసి 40 దినాల ఉపవాసం ఉంటున్నాడు. ఎవరు, ఏలియా గారు. కారణం ఏంటి, 9వ వచనం చెప్పేశాడు. 8:9 అతడు లేచి భోజనం చేసి, ఎందుకంటే ప్రయాణం అవ్వాలంటే ఆయనకి శక్తి కావాలి కాబట్టి ఆ శక్తిని నేను ఇస్తున్నాను, సిద్ధం చేస్తున్నాను, నువ్వు భోజనం చేయాలంటే చేశాడు ఆయన. భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోకి చేరి బస చేసెను. యెహోవాకు అతను ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అతను అడగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడిని నేను ఒక్కడని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణను కూడా తీసివేయటకే ఎదురుచున్నారని మనవి చేశాడండి దేవుడు. ఎవరండి, ఏలియా. కారణం ఏంటంటే విగ్రహాల వర్సెస్ నిజమైన దేవుడు. విగ్రహాల వర్సెస్ నిజమైన దేవుడు అన్నప్పుడు గెలిచింది ఎవరండి, ఏలియా. కారణం ఏంటంటే నిజమైన దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడు, ఏలియా గారి పక్షంలో ఉన్నాడు. ఏలియా గారు దేనికి సిద్ధపడ్డాడో, ప్రయాణం చేయడానికి భోజనం చేసి భోజనం మానేసి కాదు, భోజనం చేసి 40 దినాలు ఏం చేశాడు, ఉపవాసం ఉన్నాడు. ఎవరనంటే ఏలియా గారు. కాబట్టి ఏలియా గారి కాలంలో కూడా, ఏలియా గారు చేసిన టైంలో కూడా ఎన్ని రోజులు చరిత్ర కనపడుతుంది, 40 దినాలు కనపడుతుంది. అంటే 40 దినాలకి స్పెషల్ ప్రత్యేకత ఉందండి మనకి బైబిల్లో. మరొక సందర్భం చూస్తే కనుక మనకి యోనా గారు తెలుసు. మనకి యోనా గారు అందరూ కథల్లా చెప్తారు, కానీ యోనా గారు నినేవి వెళ్ళమంటే తర్షీసుకు వెళ్ళిపోయాడని, ఆయన దేవుని మాట వినలేదని, చేప వచ్చి మింగేసిందని, మళ్ళీ 3వ రోజు కక్కేసిందని ఇదంతా చెప్తారు. కానీ యోనా గారు మీరు కనుక మారకపోతే, నినేవే నువ్వు మారకపోతే 40 రోజులు మీకు నాశనం వచ్చేదని చెప్పాడు. అసలు నినేవే ఎన్ని రోజుల్లో నాశనం అయిపోతుందో ముందే చెప్పేశాడు. ఎవరంటే యోనా గారు. కారణం ఏంటంటే భవిష్యత్తు దేవుడు యోనా గారి ద్వారా చెప్పించాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ కూడా మనకు కనపడుతుంది ఏంటంటే 40 days యొక్క చరిత్ర. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించదు. ఎంత దూరం అంటండి,
ఒక దిన ప్రయాణం అంత దూరం. అంటే మీరు ఎప్పటిలోగా అక్కడికి వెళ్ళగలరంటే ఒక దిన ప్రయాణం ఉందని చెప్పేశాడు. ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించచ్చు, ఇక 40 దినముల వరకు నినేవే పట్టణము నాశనమగునని ఏం చేశాడంట? ప్రకటన చేశాడంటే. ఓ దేశమా నువ్వు మారకపోతే, ఓ నినేవే పట్టణమా నువ్వు మారకపోతే కనుక 40 దినాల్లో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. జాగ్రత్త అని చెప్పేస్తాడు. ఎవరంటే యోనాగా. అదే ఇతరులు చూడండి, నినేవే పట్టణం వారు దేవుని మీద విశ్వాసం ఉంచి ఉపవాసం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోను పెట్టి కట్టుకున్నారు. కారణం ఏంటంటే నాశనం అయిపోతున్నారు, అర్థమైపోతున్నారు కాబట్టి దేవుని ఏం చేస్తారు? వీళ్ళు ఏదో ఉపవాసం చాటించి చెప్తున్నారు. కానీ 40 రోజుల్లో మొత్తం నినేవే పట్టణం అంతటిని నాశనం చేస్తాడు అన్నాడు దేవుడు. నినేవని నాశనం చేయడానికి దేవుడు ఎన్ని దినాలు ఎన్నుకున్నాడో? 40 రోజులు టైం ఇచ్చాడు. అందుకోసం అన్నాడు చూడండి 4వ వచనంలో, 3 మొదటి వచనంలో చెబుతాం. అంతటి యెహోవాకు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారం దానికి ఏం చేయాలి? నువ్వు ప్రకటన చేయాలి. మారట్లేదు చాలా మంది. దేశం మారకపోతే దేశాన్ని నాశనం చేస్తారు తెలుసా దేవుడు? మనం అంతెందుకంటే ఒక చెట్టు మన ఇంట్లో వేసిన పెరట్లో, మన ఇంట్లో వేసిన ఎక్కడైతే స్థలంలో వేసిన చెట్టు బ్రతకపోతే ఏం చేస్తాం? అంటించేస్తాం, లేదా దాన్ని ఏం చేస్తాం? పెరికేసి తీసేస్తాం. మరి దేవుని చేత బ్రతుకుతున్న పట్టణము దేవుని మాట అనకుండా బ్రతికితే కనుక మొత్తం పట్టణాన్ని లేపేస్తాడు దేవుడు. పట్టణమే లేపేస్తాడంటే ఈనాడు నిన్ను లేపడా నన్ను లేపడంటే ఖచ్చితంగా లేపేస్తాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే పట్టణానికే ప్రకటన చేయంటాడు దేవుడు. చెప్పేశాడు చూడండి అక్కడ, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన రాజ్యం ప్రకారం నినేవే పట్టణము పోయిను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణం. 3 దినాలు అంటే 3 రోజులు ప్రయాణం చేస్తేనే కానీ ఆ పట్టణానికి వెళ్ళలేదు. అంత పరిమాణం గల పట్టణం. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము, అంటే 2 రోజులు వెళ్ళిపోయాడు, 3వ రోజు అంటే 1 రోజు టైం ఉంది. దిన ప్రయాణం అంత దూరము సంచరించచ్చు, ఇక 40 దినముల వరకు నినేవే పట్టణము నాశనమగునని ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టు ప్రకటన చేశాడు. భయపడలేదా? నిజంగా పట్టణానికి వెళ్ళి మీరు నాశనం అయిపోతారండి ఎవరిని ఒప్పుకుంటారా? నోవాహు గారిని అలాగే అవహేళన చేశారు. ఎవరు? ఆనాడున్న తరం వారు. సేమ్ యొక్క వ్యతిరేక దాడి ఎదుర్కొన్నది ఎవరంటే యోనా గారు. నినేవే పట్టణం, మీరు పట్టణం వస్తులారా, ఓ దేశస్తులారా, మీరు నాశనం అయిపోతున్నారు, మిమ్మల్ని దేవుడు నాశనం చేస్తాడు మీరు మారకపోతే అని చెప్పే గట్స్ ఎవరికైనా ఉంటాయండి? ఎవరికైనా ఒక మనిషి చెప్తేనే పళ్ళు నూరేత్తడం, అతను నన్ను ఏదో నన్నేత్తడం బాధపడతారు చాలా మంది. పట్టణాన్ని నాశనం చేస్తాడని ప్రకటన చేయమన్నాడు. ఎవరిని? దేవుడు యోనా గారు. అంటే ఇంకా పట్టణంలో ఎంత మనుషులు ఉంటారు? చాలా మనుషులు ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనకి 40 డేస్ చరిత్ర కనబడుతుంది. మరొక సందర్భం చూస్తే కనుక యేసు ప్రభువు వారు చనిపోక ముందు, అంటే బాప్తిసం పొందిన తర్వాత, యోహాను గారి చేత బాప్తిసం పొందిన తర్వాత 40 డేస్ ఆయన ఏం చేస్తాడంటే ఉపవాసం చేస్తాడు. 3వ అధ్యాయం మొదటి వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందులని ఎక్కడ ప్రకటిస్తున్నాడు? ఆయన యోదయ అరణ్యాలు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ప్రకటించిన తర్వాత 13వ వచనంలో, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలీల నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చును. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు అని ఆయన అడుగుగా ఆయనను నివారింపజూచును కానీ యేసు ఎప్పటి కాని. అంటే ఆయన ఏదో తప్పు చేయడానికి బాధ్యత చాలా మంది అర్థం అవని గొర్రెలు ఉంటారు చాలా మంది. ఎప్పటి కానము, ఎందుకంటే ఇది నీతి నిమిత్తం జరగాలని చెప్పేస్తున్నా. ఎప్పటి కానము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకేమై ఉంది? తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చను, గనుక అతడు అలాగూ కానిచ్చును అని చెప్పేశాడు. 4వ అధ్యాయం మొదటి వచనం. బాప్తిసం పొందేశాడు. పావురం వలె పరిశుద్ధాత్మ వస్తే పరలోకటి ఒక శబ్దం వస్తుంటే కింద ప్రభువైన యేసుక్రీస్తు అంటే మొత్తం 3 కనపడతారు అక్కడ. అయితే 4వ వచనం మొదలు పెట్టేశాడు. అప్పుడు యేసు అపోచేత శోధింపబట్టకు ఆత్మ వల్ల అరణ్యను, అంటే బాప్తిసం పొందిన తర్వాత జరిగిన కార్యక్రమం ఇది. అరణ్యమునకు కొని పోబడిను 40 దినములు. ఏం చేస్తారో? బాప్తిసం పొందినప్పుడు, అమ్మ ఉపవాసం ఉన్నారా మీరు? ఎప్పుడు? 40 దినాలు అయిన తర్వాత బాప్తిసాలు ఇస్తారా? తెలిసేలో ఎడని చూసారా మీరు? వీళ్ళు బాప్తిసం పొందాలంటే ముందు కొన్ని రోజులు ఏముండాలంటే వీళ్ళు ఉపవాసం ఉండాలంట. ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఉపవాసం ఉండాలి. అంటే ప్రపంచంలో అంతా యాంటీయే జరుగుతున్నాయండి బోధలు. సరిగ్గా గ్రంథం చదివితే వీళ్ళకి ఈజీగా చంటి పిల్లోడు కూడా
బూస్ట్ హార్లిక్స్ ఇచ్చేస్తాడు వీళ్ళకి. ఎందుకంటే గ్రంథాన్ని సరిగ్గా చదవలేదు వీళ్ళు. యేసు ప్రభువు బాప్తిజం పొందిన తర్వాత ఉపవాసం ఉన్నాడు కానీ ఆయన ఉపవాసం ఉన్న తర్వాత బాప్తిజం పొందట్లేదు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపటకు ఆత్మ వలన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అరణ్యమునకు కొనుక్కోబడాడు. ఎవరి చేత? ఆయన స్వతహాగా వెళ్ళలేదు. ఎలా వెళ్ళాడు? ఆత్మ చేత అరణ్యం కొనుక్కోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, అంటే ఆత్మచేత అరణ్యంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవరు తీసుకెళ్తారండి వీళ్ళని అరణ్యంలోకి? ఎవరు తీసుకెళ్తారు వీళ్ళ ఉపవాసంలోకి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించక ముందు ఉపవాసం చేయడానికి పరిశుద్ధాత్మ అక్కడ ఏం చేస్తుందంటే కార్యం దాలుస్తుంది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అని చెప్పేశాడు. 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత ఎవరికైనా ఆకలి వేస్తుందంటే ఖచ్చితంగా వీళ్ళకి ముందే వేస్తుంది కదా. అంటే యేసు ప్రభువు 40 డేస్ అయిన తర్వాత ఆకలి వేసింది కానీ 40 డేస్లో ఎప్పుడు ఆకలి లేదు. మరి వీళ్ళని చూడండి, చెక్ చేయండి. వీళ్ళు 10 రోజులు ఉంటేనే ఆకలి. 10 రోజులు ఉన్న కరాగా కఠిన ఉపవాసం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరండి. 40 దినాలు ఉన్న ఒక ఆయన చచ్చిపోయాడు, ఎవరైనా పొట్టు శ్రీరావు. కాబట్టి 40 డేస్ అంటే చాలా కష్టము. అయినా కానీ యేసు ప్రభువు ఉన్నారో తర్వాత ఇంకేం వేసిన ఆకలి అయింది కానీ ముందు ఎప్పుడు కూడా ఏం లేదు. మనకు పొద్దున మానైతే సాయంత్రం గంట కూడా వేస్తుంది. సాయంత్రం ఎవరు ఉండరు కాబట్టి అర్ధరాత్రి 10 to 12 నైట్ టైంలో భోజనాలు ఎవరు కనపడదు కదా. అంటే 40 డేస్ జరగడానికి చరిత్ర ఎంత ఉంది? నోవాహు గారి కాలంలో చూస్తాం 40 డేస్ని. మోషే గారు రాతి పలకలాడి తేవడానికి చూస్తాం మనం 40 డేస్ని. 3 సందర్భం ఏంటి? గొలియాతు అంటే ఇశ్రాయేలు కనానుని వేవి చూసిన కాలం ఎంత? 40 డేస్. గొలియాతు ఇశ్రాయేలు అవహేళన చేసిన రోజులు ఎన్ని? 40 డేస్. ఏలియా ఉపవాసం ఉండి ప్రయాణం చేసిన రోజులు ఎన్ని? 40 డేస్. యోనా నినేవే నాశనం అయిపోతుంది చెప్పిన రోజులు ఎన్ని? 40 డేస్. యేసు ప్రభువు వారు మరణించక ముందు ఉపవాసం ఉన్న రోజులు ఎన్ని? 40 రోజులు. అంటే 40 రోజులకి ఇంత చరిత్ర ఉందండి. ఆయన మరణించక ముందు 40 డేస్ ఉన్నాడు. ఎవరితోటి? శిష్యులతోటి ఉపవాసం చేయడానికి కూడా. అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత, మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన తర్వాత కూడా 40 దినాలు కలుస్తాడు. ఎవరినంటే శిష్యుల్ని. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 4వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 4వ వచనంలో 40 కింద బేస్ ఇచ్చాడండి దేవుడు. ఎందుకంటే ఎప్పటి నుంచో చరిత్ర అది. దేవుడు ఏర్పరిచిన సంకేతం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఏం చేయడానికి? ఏం చెయ్యాలి మీరు? పరలోకం వెళ్ళే వరకు ఏం చెయ్యాలి, ఏం బోధించాలి? బతుకుండగా 33 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు చెప్పాడు. చెప్పిన తర్వాత చనిపోయాడు, సమాధి చేయబడు, తిరిగి లేపాడు, మళ్ళీ వచ్చి చెప్తున్నాడు. ఆయన ఎన్ని రోజులు అంటే మరలా 40 డేస్ అది చెప్పేశాడు. తర్వాత ఆయన పరలోకి చేర్చుకున్న దినం వరకు, అంటే పరలోకంకి వెళ్ళే వరకు, పునరుద్ధానుడయ్యి పరలోకంకి వెళ్ళే వరకు ఎన్ని రోజులు గడిపాడు శిష్యులతో? 40 డేస్ గడిపేశాడు. చేయుటకును బోధించటకును ఆరంభించిన వాటిని వచ్చి నా మొదటి గ్రంథం లూక్లో రాశాడు. మొదటి గ్రంథం రచించితిని. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు 40 డేస్ వాళ్ళు కనపడ్డాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులతో ఏం చేశారంటే ట్రావెల్ చేశాడు. శిష్యులతో కలిసి ఉన్నాడు. ఎవరంటే ప్రభువైన యేసు. చనిపోయి తిరిగి లేచడమే కష్టం అంటే ప్రపంచంలో, చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఉన్నాడు. పరలోకానికి వెళ్ళే లోపైన పరమునకు చేసుకున్న దినం వరకు 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించచ్చు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా ఏమయ్యాడంట? కనుపరుచుకొనెను అని చెప్పేశాడు. ఎలా కనుపరుచుకున్నాడు ఆయన? సజీవునిగా. అంటే పునరుద్ధానుడయ్యి పరమునకు చేర్చుకునే వరకు, అంటే పరమునకు వెళ్ళే వరకు 40 రోజులు శిష్యులతో ఆయన ఏం చేశారంటే దేవుని రాజ్య విషయాల గురించి బోధించుచు అనేక ప్రమాణాలు, ఫుట్నోట్లు ఏమన్నాడో రుజువులు చూపి వారికి తను తాను ఏం చేసుకున్నాడో సజీవునిగా కనపరుచుకొనెను అని చెప్పేశాడు. ఇప్పుడు దాకా మనం చూసింది ఎన్ని రోజులు? 40 డేస్. అయితే 40 అనే సంఖ్య మరొకటి ఉంది బైబిల్లో. ఇప్పుడు చూసింది ఓన్లీ డేస్ మాత్రమే. డేస్ అంటే రాత్రులు చూసాము, పగళ్ళు చూసాము. రాత్రులు పగళ్ళు ఏమేమి చేస్తారో అన్ని చూసాము. ఇప్పుడు 40 ఇయర్స్ గురించి చూద్దాం.
ఇప్పుడు 40 దినాలు కాదు, 40 ఇయర్స్ అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు కూడా ఒక ప్రత్యేకత ఉంది. 40 అంకెకే పెద్ద ప్రత్యేకత ఉంది. 40 ఇయర్స్ ఏంటంటే కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తును మొదలుకొని కనానుకు వెళ్ళే వరకు ఆయన ప్రయాణ కాలం ఎంతంటే కనుక 40 ఇయర్స్, 40 సంవత్సరాలు. చదువుదామని బైబిల్లోంచి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం, 29వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 29:5. 29 ద్వితీయోపదేశకాండం అంటే మరొకసారి వ్రాయబడిన గ్రంథం. మొదటి నిర్గమాకాండం అయితే మరొకసారి తన చట్టాన్ని రెండోసారి దేవుడు మాట్లాడేస్తాడు. 29:5 నేను మీ దేవుడైన యెహోవానని, మీరేం చేయాలంట, మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు, 40 ఇయర్స్ అంటే 40కి మరొక చరిత్ర ఏంటంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములు ఏం చేయని నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద ఏమవలేదు, పాతగిలిపోలేదు. మీ చెప్పులు మీ కాళ్ళకు ఏమవలేదు, పాతగిలిపోలేదు. అందుకోసం ఆయన ఏమన్నాడు చూడండి, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మధ్యనే కానీ తాగలేదని ఏమిస్తున్నాడు, సెలవిచ్చుచున్నాడు. అంటే 40 అనే అంకికి మరొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే 40 డేస్ కాదు కానీ 40 ఇయర్స్. అంటే ఐగుప్తులోంచి బయటకు వచ్చిన మొదలుకొని కనానుకు వెళ్ళే వరకు ఆ ప్రయాణ మార్గము, ఆ ప్రయాణ టైము, ఆ ప్రయాణ సమయం ఎంత అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు ఎవరంటే ఇశ్రాయేలు. 40 సంవత్సరాలు కాపాడాడు ఎవరంటే దేవుడు. ఎవరినంటే ఇశ్రాయేలుని ఎక్కడికి నడిపించాలి, పాలు తేనెలు ప్రదేశం నడిపించాలి. ఆ దేశాన్ని తెలియడానికి 40 దినాలను వీళ్ళు ఏం చేశాడంటే భరించాడండి దేవుడు. అంటే 40కి మరో స్పెషాలిటీ ఉంది. మరో సందర్భం చూస్తే కనుక అదే ద్వితీయోపదేశకాండము, అక్కడే రాసుకోండి మీరు, అది కూడా ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించేదను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరాలు ఏం చేయాలి, సంచరించాలి, ట్రావెల్ చేయాలి, ప్రయాణం చేయాలి. యాత్ర ఇది. ఏ యాత్ర అంటే అందుకోసం చెప్తాడు. అప్పుడు వీళ్ళ ప్రయాణంలో క్రేతుల అందంలో మానచిత్రం ఏంటంటే, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. ఎక్కడి నుంచి, ఐగుప్తు మొదలుకొని కనానుకు వెళ్ళే విషయంలో నిన్ను ఎవరైనా ఆటంకపరిచినా, నీకు ఎవరైనా ఇబ్బంది కలిగజేసినా వాళ్ళు తీసేస్తున్నాడు. అలా తీసేసిన వాళ్ళు చరిత్ర ఎవరిది, అమాలేకులు ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టేందుకు అమాలేకులు ఏం చేస్తాడు దేవుడు, భూమి మీద ఉండకుండా తుడిచేస్తాడు. ఎందుకంటే అంత అలా ప్రేమించాడు అండి నేను. ఎవరంటే ఇశ్రాయేలు. 7వ వచనంలో నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడైనాడు, నీకేమి ఏం కాదు, తక్కువ కాదు అని చెప్పేశాడు. అంటే ఇశ్రాయేలుని నడిపించిన కాలము, సంచరించిన కాలము, ప్రయాణం చేసిన కాలము 40 సంవత్సరాలు. మరో సందర్భం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి, అంటే ఏం చేస్తారో, ఆకలేస్తుంది, నా మన్నా కావాలంటే 40 సంవత్సరం మన్నా తినేసారండి వీళ్ళు. ఎవరంటే ఇశ్రాయేలు. అంటే 40 అనేది ఎక్కడ వాడింది, మన్నా తినడానికి కూడా, తన కార్యాలు చూడడానికి కూడా 40 సంవత్సరాలు టైం పట్టింది వీళ్ళకి. అంటే దేవుడు ఎవరో ఎరగాలంటే 40 సంవత్సరాలు నా కార్యములను, మన్నా కురమంటే మన్నా కురిపిస్తాడు, పూరెళ్ళు కురిపించమంటే పూరెళ్ళు కురిపిస్తాడు. ఎవరంటే దేవుడు. వాళ్ళ పండ్ల సందుల్లో ఇంకా ఆహారం ఉండగా ఆహారం అడిగితే ఎవరంటే ఇశ్రాయేలు. అందుకోసం దేవుడు ఏమన్నాడు చూడండి, 40 సంవత్సరములను నా కార్యములను చూచి. ఎంతలా చేశాడండి వాళ్ళకి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేస్తాడు, పామును కర్రగా చేయిస్తాడు. అవతల ఉన్నవారు మాయగాళ్ళు దేవుడు చేసిన కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాడు. ఫరోకు బుద్ధి చెప్పేస్తాడు. ఫరో ఎవడనంటే తన్నోడి చేత మీ దేవుడే సరైన దేవుడు అని చెప్పేస్తాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తాడు దేవుడు. కాబట్టి మిడతలు రప్పిస్తాడు వాళ్ళు మారడం గురించి. ఎన్ని కార్యక్రమాలు చేస్తాడండి దేవుడు.
40 సంవత్సరంలో నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి అని చెప్పేశాడు. ఇప్పుడు నన్ను శోధించేస్తుందండి అని అంటారు చాలామంది. ఇతను నన్ను శోధించేసాడండి, ఒక రోజుకే 2 రోజులకి తట్టుకోలేకపోతున్నారు మీరు. అత్తగారు కోడల్ని శోధించేస్తుంది, భార్య భర్తను శోధించేస్తాడు, భర్త భార్యను శోధించేది. ఇలా నన్ను శోధన భరించుకోలేకపోతున్నాడు అంటారు చాలామంది. అందుకోసం క్రొత్త నియమంలో ఉంది మనకేమంటే, శోధన సహించువాడు ధన్యుడు. అతను ఏం పొందుతాడు? జీవ కిరీటాన్ని పొందుతాడు. మరి దేవుడు వెయిట్ చేసిన కాలము, శోధించుకున్న కాలము, శోధనకి గురైన కాలము 40 రోజులు కాదు సుమా, 40 సంవత్సరాలు. మరి నీలో నాలో అలాంటి సహనం ఉందా? అలాంటి క్యారెక్టర్ ఉందా? అలాంటి గుణం ఉందా? అలాంటి దీర్ఘశాంతం ఉందా? 40 సంవత్సరాలు శోధించిన వాళ్ళని ఏమీ చేయలేదండి. తర్వాత తీసిపడేసాడు దేవుడు. కారణం ఏంటంటే, అంత టైం వీళ్ళకి కోసం ఏం చేశాడు? పేషెన్స్ చూపించాడు. వాళ్ళు ఏం చేశారంటే 8వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, ఆయన మాట వింటే, ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించారంటే అండి. ఎన్ని రోజులు కోపము? 1 రోజు 2 రోజులు కాదు, 40 దినాలు కోపం రప్పించారు. 40 దినాల కార్యక్రమాలు చూశారు, కార్యాలను చూశారు, శోధించారు. ఎలా శోధించారు? పరీక్షించి శోధించారంటండి. మామూలుగా కాదు. ఎలా శోధించారు? పరీక్షించి. దేవుడు నిలబడ్డా ఏంటి? మేము మాంసం అడితే ఇచ్చేస్తున్నాడు, ఆహారం అడితే ఇచ్చేస్తున్నాడు, పూరులు అడితే ఇచ్చేస్తున్నాడు, ఏది అడితే ఇచ్చేస్తున్నాడో, మేము ఆయన మాట అనకపోయినా మేము దూరం చేసుకున్న దేవుడు ఏం చేయట్లేదు అని శోధనలు కూడా ఎలా శోధించారు? పరీక్షించి శోధించారంటే. నేడు మీరు ఆయన శబ్దం వినేలా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలో కఠినపరచుకోండి. 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను ఏం చేశారు? పరీక్షించి శోధించారండి. పరీక్షించి శోధించేశారు అంటే దేవునిని పరీక్షించి శోధించిన కాలము 40 సంవత్సరాలు. 1 సంవత్సరం కూడా భరించలేము, 1 రోజు కూడా భరించలేము, 2 రోజులు కూడా భరించలేమి. మనము దేవునికి కుమారులని చెప్పుకోవడానికి నిజమే అసలు యోగ్యులేమని ఒకసారి గుర్తుపెట్టుకోండి. రోమపత్రిక 2:5 కూడా మాట్లాడతారు చూడండి ఒక మాటని. నాడు భూమి మీద ఉన్నవారు మారకపోతే దేవుడు ఎలాంటి సహనాన్ని కనపరుస్తున్నారండి? అందరూ అంతటా మారుమనసు పొందాలి. ఎందుకంటే దానికి ఏముంది? 2:5 4 కూడా చదువుతాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది. ఆయన కోపానికి బలైపోకూడదంటే ముందు ఆయన అనుగ్రహం ఏం చేస్తుంది? నిన్ను మారు మనసు పొందమని చెప్తుంది. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన అనుగ్రహేశ్వరమును సహనమును దీర్ఘశాంతం. ఎంత సహనం అయింది? ఎన్ని సంవత్సరాలు వచ్చుకుంటాడండి. వాళ్ళనే కాదు, క్రైస్తవులు అనే వాళ్ళు ఈనాడు చాలా మంది బాప్తిసం పొందిన దినం కానించి ఎప్పటి వరకు పాపం చేయలేని ఎవరు ఉన్నారా? మీరు పాపం చేస్తూ ప్రతిరోజు ఒప్పుకుంటే మిమ్మల్ని ఇంకా సహిస్తున్నాడు. అంత గొప్ప మహానుభావుడు దేవుడు. ఎందుగురించి అంటే దేవుణ్ణి శోధించిన వారు ఏమైపోయారు? సనిగిన వారు సర్పముల చేత సంహారం చేయబడ్డారు. ఆయన అసలు దేవుని యొక్క పేషెన్స్ ఎంత అండి? 40 దినాలు 40 సంవత్సరాలు వాళ్ళు శోధిస్తుంటే ఓచుకున్న మహోన్నతుడు ఎవరంటే దేవుడు. అది చరిత్ర అంటే. కీర్తనల గ్రంథము 95:10. కీర్తనల గ్రంథము 95:10. 9:10 దేవుడికి సమాచారం తెలియజేశారు. 95:10 అక్కడ ఏం చేశారంటే అక్కడ కూడా రాసేశాడు. 40 ఏండ్ల కాలం, 40 సంవత్సరాల కాలం ఆ తరము వారి వలన నేనేమయ్యాను? విసికి. మనకు ఒకసారికి 2 సార్లకి విసిగిపోతాం. పిల్లల మాట వినకపోతే విసిగిపోతాం, భార్య మాట వినకపోతే విసిగిపోతాం, భర్త మాట వినకపోతే విసిగిపోతాం, మన కుటుంబీకులు మనం విసిగిం చేస్తుంటే విసుగొచ్చేద్దాం మనకి. 40 ఏండ్లు అసలు మామూలు అంటే అసలు విషయం. దేవునికి ఎంత పేషెన్స్ ఉందండి? 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమును ఏమవుతున్నారంట? హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటుని అని చెప్పేశాడు. మామూలు టైం ఉండే వాళ్ళు శోధించింది 40 ఏండ్ల కాలం విసిగించేశారంట. 40 ఏండ్ల కాలం శోధించేశారంట. మనమేమో ఈరోజు నన్ను అందరూ అనేస్తున్నారండి, అందరూ అవహేళన చేస్తున్నారండి, అందరూ తిడుతున్నారండి, నేను ఇచ్చేసినందుకు, దేవుళ్ళలోకి వచ్చినందుకు, క్రైస్తవంలోకి వచ్చినందుకు, క్రీస్తు సంఘంలోకి వచ్చినందుకు నన్ను ఎంతోమంది అవమానపడుతున్నారండి. అవన్నీ ఓర్చుకోలేరా? అలాంటి సహనం లేదా? అలాంటి గుణం లేదా? అలాంటి గుణం లేని మీరు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి, దేవుని కుమారులని చెప్పడానికి అసలు యోగ్యులైన మీరు అసలే అని ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించుకోవాలండి.
40 ఏండ్ల ఓచుకున్న దేవుడు ఎక్కడా? ఆయన కుమారులని చెప్పుకోవడానికి మీరు ఎక్కడా? ఇది ఖచ్చితంగా మీరందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. 40 సంవత్సరాలు పరీక్షించి శోధించారు, 40 సంవత్సరాలు విసిగించేశారు దేవుణ్ణి. అది చరిత్ర అండి. మరొక సందర్భం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. దేవునికి ఏం రప్పించారంటాల్లో? కోపం. హెబ్రీ పత్రిక 3:15లో దేవుడికి సమాచారం తెలియజేశాడు. 3వ అధ్యాయం 15వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఏం చేశారంట? ఎవరి మీదకి దేవుని కోపం వచ్చిందంటే, దేవుడికి ఎవరి మీద కోపం రాదండి. కానీ కోపం ఎన్ని రోజులు రప్పించారంటే 40 రోజులు రప్పించేశారు దేవునికి. ఎవరి మీద ఆయన 40 ఏండ్లు ఆయన కోపగించను. ఎవరి మీద? తప్పు చేయలేని వారి మీద దేవుడు కోపగించడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు అనుకున్నారా? మీకు ఖచ్చితంగా మీరు అన్నదానికి మీరే బాధ్యులైపోతారు. కానీ ఊరికినే దేవుడు కోపపడ్డం రీజన్ ఉంటుంది. ఆయన కోపడితే ఎలా ఉంటుందంటే, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను, పాపము చేసిన వారి మీద కదా, వారి శవములు అరణ్యంలో రాలిపోయి అని చెప్పేశాడు. పుట్టినోట్లు 6 అనేసేమి అవయవాలు అరణ్యంలో రాలిపోయి. కారణం ఏంటంటే, దేవుడికి ఎన్ని రోజులు కోపం రప్పించారు? 40 ఏండ్లు. మనకు ఒక రోజుకే 2 రోజులకే మన భార్య మనం విసిగం చేసినప్పుడు, మన భార్య మన కోపం రప్పించినప్పుడు మొత్తం ఏది దొరుకుతుందో ఇచ్చి కొడేస్తున్నారు చాలామంది. 40 ఏండ్లు ఏది అన్నా, ఎంత విసిగించినా, ఎంత టార్చర్ చేసినా, ఎంత పరీక్షించి శోధించినా ఓపిక పట్టుకుని ఉన్నాడండి. ఇంకా మారలని తీసి పడేశాడు. అంత పేషెన్స్ అసలు ఎవరికి ఉంటుందండి? మనకు కోపము ఒక రోజు కాదు, ఎన్ని రోజులు ఉంటుందండి మన కోపం? అసలే అన్ని రోజులు కోపం రప్పించినా ఏమనలేదు దేవుడు. అసలే 8వ వచనంలో కూడా అన్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినేట్లా అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినా పర్వాలేదు. ఎన్ని రోజులలో? 40 ఏండ్లు కోపం చెప్పించేశారంట. 40 దినాలు పాపం చేశారు. 40 దినాలు పాపం చేస్తూ ఉన్నారు, దేవుడు శోధిస్తూనే ఉన్నారు, దేవుడు పరీక్షిస్తూ ఉన్నారు. 40 దినాలు విసుగుపోయేలా చేశారండి దేవుడిని. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 11వ వచనం చదువుదాం. 95వ కీర్తన 11వ వచనంలో దేవుడు సమాచారం తెలియజేశాడు. కావున నేను కోపించి, ఇంకా మొత్తం దానికి అయిపోయిందండి, ఇంకా సహనం అయిపోయింది. ఏంటంటే దేవునికి ఏం చెప్పేశాడు? కావున నేను కోపించి వీరెన్నడు ఎక్కడ వెళ్ళరు, నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ఏం చేశాడు దేవుడు? ఎవరినైతే కనానికి తీసుకెళ్లాలనుకున్నాడో, ఎవరినైతే పాలు తేనెలు ప్రదేశించి దేశాన్ని తీసుకెళ్లాలన్నారో వాళ్ళంతటినీ దేవుని యొక్క సహనాన్ని అంతటినీ పరీక్షించేశారు. అందుకోసమే నా విశ్రాంతిలో మీరు ప్రవేశింపకూడదని ఏం చేశాడంటే దేవుడు ప్రమాణం చేశాడు. 40 దినాల కోపం అంటే 40 దినాలు కదా, 40 సంవత్సరాలు దేవుని కోపం రప్పించిన ప్రజలు ఎవరనంటే ఇశ్రాయేల్. ఈనాడు కూడా క్రైస్తవులు అనేవారు కూడా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, నిజంగా దేవుడు మీ మీద సీరియస్ అవుతున్నాడంటే, మీ మీద కోపపడుతున్నాడంటే, మీరు చేసిన కార్యక్రమాలు జరగట్లేదంటే దానికి మెయిన్ కారణం మీరే. దానికి కారకులు ఎవరంటే మీరే. కారణం ఏంటంటే దేవుడికి ఏం చేస్తున్నారు? కోపం రప్పిస్తున్నారు. ఆయన పాపము చేసిన వారి మీదనే కదా, మరొకరి మీద కోపించారు కదా. పాపులు మనం దేవుడు ఏం చేయడు? వాళ్ళకి ఎందుకంటే పాపం చేసినోడు దేవుని దగ్గర మాట్లాడడానికి కూడా యోగ్యుడు కాదు. మరి అలాంటి వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు ఎందుకు వినాలంటే, ఆయన మాట నువ్వు వినవు, కానీ నువ్వు చెప్పేదన్నీ ఆయన మాటలు వినాలంటే అది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఖచ్చితంగా మనం అందరూ ఆలోచించాలండి. 40 దినాలు కోపం రప్పించేశారు దేవుని. మరొక సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 18వ వచనం, 13-18. అక్కడ దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 40 సంవత్సరాలండి, మామూలు విషయం కాదు ఇది. అపోస్తుల గారు 13వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను ఏం చేస్తున్నాడు దేవుడు? మనం చిన్న చేష్టలు సహించలేము. మన భార్య సరిగా చేష్టలు చేయకపోయినా, భర్త సరిగా చేష్టలు చేయకపోయినా, పిల్లలు సరిగా చేష్టలు, ఏంటండి చేష్టలు? మీ చేష్టలేండి, మీ బతుకండి, మీ జీవితం ఏంటి అనేస్తాం మనం. 40 ఏళ్ళు వారి చేష్టలు సహించాడంటే, మన పట్ల సరిగా బ్రతకపోయినా, సరిగా మాట్లాడకపోయినా, సరిగా డ్రెస్ సెన్స్ లేకపోయినా,
సరైన విధంలో బ్రతకపోయినా వాళ్ళ చేష్టలు చూసి మన చిరాకు వచ్చేస్తుంది, వాళ్ళు విసిగిపోతామని మనం. కానీ 40 ఏండ్లు వారి చేష్టల వల్ల ఏమయ్యాడంటే దేవుడు చెప్పేశాడు అక్కడ. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను ఏం చేశాడంటే దేవుడు సహించును. ఆయన సహనానికే మారిపోయారండి ఎవరంటే దేవుడు. మన అలాంటి సహనాన్ని, అలాంటి దీర్ఘశాంతాన్ని ఎలా ఏం చేస్తున్నారు? తృణీకరించుకునేలా చేస్తున్నారు ఎవరంటే ఇశ్రాయేలీయులు. అంటే 40 ఏండ్లు దేవుడిని ఏం చేశారు? చేష్టల చేత విసిగించేశారు. చేష్టల చేత ఆయన సహనానికే పరీక్ష పెట్టేలా చేశారు వీళ్ళు. నిజంగా ఎంత మహోన్నతుడు దేవునికి ఉన్న గుణ లక్షణాలు ఆలోచిస్తే కనుక ఎంత పేషెన్స్, ఎంత దీర్ఘశాంతం, ఎంత ఆశా నిగ్రహం దేవునికి. మరి ఆయన కుమారులను చెప్పుకున్న మనకు అసలు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? సో దయచేసి మనం అందరం ఆలోచించాలండి. అపోస్తలుల గారు 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 42వ వచనం చదువుతాం. అపోస్తలుల గారు 7వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 42వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 7:42లో అందుకు దేవుడు వారికి విముఖుడై, విముఖుడు ఎప్పుడు అవుతామండి మనం? అసలు ఇతరులకి విముఖుడు ఎప్పుడు అవుతాము? ఇంక మనకు విసుకొచ్చేది, ఇంక వదిలేయడమే బెటర్. దేవుడు విముఖుడు అయిపోయాడు అంటే. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను, వదిలేశాడండి. ఎందు గురించి అంటే కారణం చెప్పేశాడు. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథం అందు ఇలాగ రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను బలర్పించడం తప్పు చేయడం, ఎలా అర్పణ అర్పించడం తప్పు చేయడం. బలి పశువులు ఎన్ని రోజులు చంపేయారు అంటే 40 ఏండ్లు చంపేశారు వీళ్ళు. దేవుడేమో వీళ్ళ పాపాలని ఆ గొర్రె అర్పించడం వలన దాని రక్తం చూసి దేవుడు సమర్పిస్తుంటే ఇది బాగుంది కదా, వీళ్ళకి ఏం చేశారు? 40 ఏండ్లు బలి పశువులు చంపేశారండి వీళ్ళు. ఎవరంటే ఇశ్రాయేలీయులు. దుర్మార్గులు ఎవరంటే ఇశ్రాయేలీయులు. మౌలు 10 సంవత్సరాల 20 సంవత్సరాల 40 సంవత్సరాల బలి పశువులని అర్పణలు అర్పించేశారంటే అండి వీళ్ళు. మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణంలో నాకు అర్పించితరా, మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మెలోకు గుడారమును రొంపాయి దేవత నక్షత్రం మోసుకొని పోతురి గనుక బబులోనులోను ఆవలకి మిమ్మల్ని కొనిపోదును. అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేవలను మోసేతో చెప్పినాడు, ఆజ్ఞాపన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను అని చెప్పేశాడు. విముఖుడు అయిపోయాడు, విరక్తి వచ్చేసింది వాళ్ళ మీద. బలి పశువుల్ని చంపేసింది ఎన్ని రోజులలో? 40 సంవత్సరాలు. మనం కూడా ఈనాడు చాలా వాటిని చంపేస్తున్నాం. తెలుసు లేదు మీకు తెలియకుండా ఏం చేస్తారంటే స్తుతి అనేది సరిగా చేయట్లేదు. స్తుతి అనేది ఏంటిది? బలి. ప్రార్థన అనేది ఏంటిది? బలి. మనకు బలులు ఉన్నాయి. ఏ బలులు ఇవి? శరీర సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన బలులు మనకు ఉన్నాయి. ఈ బలులు అర్పించే విషయంలో ఎంత నిమగ్నై అర్పిస్తారని చాలామంది. కానుకలు ఇవ్వడం అనేది ఒక బలి, ప్రార్థన చేయడం అనేది బలి, స్తుతి అనేది బలి, మోకరించడం అనేది బలి అయితే, ఇలాంటి బలి అన్ని జనులు అర్పించడం అనేది ఒక బలి అయితే, ఈ బలులు అర్పించే విషయంలో ఇంకా ఫెయిల్ అయితే మానవులు ఈనాడు క్రైస్తవులు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ప్రతిరోజు మన అన్ని జనులు ఏం చేయాలి? అర్పించాలి. తెలుసా ఎంతమంది అర్పిస్తున్నారు? రోమపత్రిక 15:15. రోమపత్రిక 15:15 వచ్చింది చదువు. వాళ్ళు అలా చేశారండి, మేము అలా చేయట్లేదు అనుకుంటున్నారు క్రైస్తవులు. 15:15 వచ్చిన అయినను అన్ని జనులను అర్పణ. ఎలాంటి అర్పణ ఇది? నువ్వు కూడా అర్పించవలసిన అర్పణ. ఎన్ని రోజులు అర్పిస్తున్నావు నువ్వు? అసలే ప్రతిరోజు అర్పించాలి నువ్వు అది. అయినను అన్ని జనులను అర్పణ పరిశుద్ధాత్మల పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. దేవునికి ఎలాంటిది అంటండి? ప్రీతికరమైనది, ఇష్టమైంది ఈ కార్యక్రమం. అన్ని జనులు ఏం చేయాలి? అర్పించాలి. ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహింపన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తుకి ఏమైంది? పరిచారకునైతిని అని చెప్పేశాడు. అన్ని జనులు అర్పించిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు కదా ఈనాడు సమాజంలో. వాళ్ళమో బలి పశువుల్ని 40 ఏళ్ళు అర్పించేస్తే ఒక్కళ్ళు కూడా మనం అర్పించట్లేదు. ఎక్కడంటే అన్ని జనులు. స్తుతి బలి చేయట్లేదు, ప్రార్థన బలి చేయట్లేదు, వాక్యం అనే బలి చేయట్లేదు, కానుకలు అనే బలి సక్రమంగా చేయట్లేదు మనం. కాబట్టి 40 ఏళ్ళు బలి పశువుల్ని అర్పణలు అర్పించేశారండి వీళ్ళు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. తన గ్రంథంలో ఆమోసు గారు చెప్తున్నారు చూడండి అక్కడ. మరియు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? రప్పించి బయట తీసుకొచ్చాడు కదా బానిసత్వం నుంచి. మీరు చెరసాలతోటి బొండేలతోటి ఫరో ఎదుట నలిగిపోతుంటే
బానిసత్వ బ్రతుకుతుంటే ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఏం చేశాడు? గెద్ద రెక్కల మీద మోసుకున్నట్టు మిమ్మల్ని బయటకు రప్పిస్తే మీరు చేసిన పని ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంటండి చెప్పేశాడు అక్కడ. మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవాలని 40 సంవత్సరాలు అరణ్యం ముందు మిమ్మల్ని ఏం చేశాడంట? నడిపించింది కదా. విశ్వాసం లేదా మీకు? బ్రతకాలని, జీవించాలని బలి పశువులు నడిపించేస్తారా మీరు? సరిగా బ్రతకాలి కదా, సరైన ట్రాక్లో ఉండాలి కదా. 40 దినాలు దేవుని విసిగించకూడదు కదా, సనగకూడదు కదా. మన్నా గురించి అని ఎవరండి? ఎంత దుర్మార్గులు అండి ఎవరండి? ఇశ్రాయేలీయులు. మన్నాను ఎన్ని రోజులు తిన్న దేశాల్లో? 40 సంవత్సరాలు. 40 రోజులు కూడా కాదు, 40 సంవత్సరాలు తింటారు వాళ్ళు. కాబట్టి దేవుణ్ణి అరణ్యంలో బలి పశువులను అర్పించిన కాలము 40 సంవత్సరాలు. అపోస్తుల గారు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల గారు 7వ అధ్యాయము 36 వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 36 వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను, ఎక్కడంటండి? ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు. 40 ఏండ్లు అంటండి. ఎవరనంటే ఇతడు ఎవరు? మోషే గారు. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను దేవుడు మోషే గారి ద్వారా ఏం చేయించాడు? 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యంలో, అంటే అరణ్యం అంటే అడవి, ఇలాంటి అడవుల్లో కూడా దేవుడు ఏం చేశాడు? మహత్కార్యాలు చేశాడు అంటండి. మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాడు. ఎలా నడిపించాడు అంటే, వీళ్ళు మామూలుగా దేవుని వెంబడించలేదు, మామూలుగా మోసే గారిని వెంబడించలేదు. ఏం చూపిస్తే వెంబడించారు వీళ్ళు? 40 ఏండ్లు మహత్కార్యాలు సూచక్రియలు చేస్తేనే కానీ దేవుణ్ణి వెంబడించలేదు. ఎవరంటే ఇశ్రాయేలు. అంటే ఏదో ఆశించి ఏదో చూసి వచ్చారు కాబట్టి రాలిపోయారండి. ఒక్క దినమంది 63,000 మంది ఎగిసిపోయారు. సర్పముల పేత ఏమి చేయబడ్డారు? సంహారకం చేత సంహరించబడ్డారు. విగ్రహారాధికులు అయ్యారు, వ్యభిచారకులు అయ్యారు. ఎవరంటే ఇశ్రాయేలు. అందుకోసం అక్కడ ఇతర ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యాలను సూచక్రియలను చేసి వారిని ఏం చేశాడు? తోడుకొని వచ్చాడు. లేకపోతే వీళ్ళు రారు కదా, వీళ్ళు ఆయన వెంబడించారు కదా ఎవరంటే మోసే గారిని. కారణం ఏంటంటే ఆయన కూడా చాలా సాత్వికుడు. అందుకంటే మోసే ఎవరంటే, మోసకి బిరుదేమనంటే ఆయన మిక్కిలి సాత్వికుడు. 6 లక్షల కాల్బలాన్ని నడిపించాలంటే సామాన్యమైన పని కాదు. 60-70 మందికి ఇక్కడ పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి. ఎవరికంటే సువార్థికులకి విసిగిపోతున్నాం మనం. అని 6 లక్షల కాల్బలాన్ని నడిపించిన వ్యక్తి ఎవరంటే మోసే గారు. అతనికంటే ఉన్నతుడు ఎవరంటే దేవుడు. అతను ఏం చేశాడు? 40 దినాల మహత్కారాలు సూచక్రియలు చేస్తేనే కానీ వెంబడించలేదు. ఎవరంటే ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టారంటే చాలా ఇబ్బంది పెట్టేశారండి. 40 సంవత్సరాలు మన్నా కోరుకుంటారు, అదే మన్నా తిని చచ్చిపోతారు ఇలా అందరూ. చదువుదాం యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. ఆయన ఆహారం వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మా పితరులు అరణ్యంలో మన్నాను భుజించిన ఆయనతో చెప్పిరి. కింద మాట్లాడేస్తూ 49వ వచనంలో మీ పితరుల అరణ్యంలో మన్నాను తినను ఏమైపోయారు? చనిపోయిరి. 40 సంవత్సరాలు తినేయారు. 40 సంవత్సరాలు మామూలు విషయం కాదండి ఇది. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినను ఏమైపోయారంట? చనిపోయిరి. దేవుడు ఎలా పోషించాడంటే వాళ్ళని? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనం. మీరు ఇంటికి వెళ్తారు చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనం. తొదకు నీకు మేలు చేయవల్లని నిన్ను అన్నచుటకును శోధించుటకును మీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను ఏం చేశాడంట? దేవుడు పోషించాడు. 40 సంవత్సరాలు తినేసిన పండ్ల సందులో బయటికి రాకపోయినా దేవుని ఎంత శోధించారండి ఇశ్రాయేలీలు. అది 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా అన్నాడు చూడండి. నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీ ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను ఏం చేశాడు? పోషించెను అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు ఎంతలా పోషించాడు, ఎంతలా సంరక్షించాడంటే దేవుడు ఇశ్రాయేల్ చేత 40 సంవత్సరాలు విసిగిపోయాడు, సహనాన్ని భరించాడు, పరీక్షించి శోధించిన తట్టుకున్నాడు. ఎవరంటే దేవుడు. బలి పశువుని 40 ఏళ్ళు చంపేయారండి ఇశ్రాయేలు.
40 సంవత్సరాలు కోపం రప్పించారు దేవుని. అంటే 40 అనే దానికి ఏముందంటే ఒక బేస్ ఉంది. ఇదేనే కాదు, రాజులు రాజ్యం ఎక్కాలన్నా 40 సంవత్సరాలు ఎక్కుతారు, తీర్పు తీర్చాలన్నా 40 సంవత్సరాలు. అంటే 40కి దేవుడు ప్రత్యేకమైన స్పెషాలిటీ ఇచ్చాడు. ఎక్కడంటే పాత నిబంధన చరిత్రలో దాని కొరతలో ప్రస్తావించారు, రాయించారు అంతే. కానీ మనల్ని ఎక్కడా కూడా 40 దినాలు ఏది చేయమని ఒక ఆజ్ఞ కూడా ఎక్కడా కూడా మనకి లేదు. విసుగుపోయాడు 40 సంఖ్యతో దేవుడు ఏమైపోయాడంటే విసుగుపోయాడు. అందుకోసమే క్రైస్తవులకి ఎక్కడా కూడా మీరు 40 డేస్ ఉపవాసం చేయమని కానీ, 40 సంవత్సరాలు నా వెంబడి రండి అని కానీ, 40 సంవత్సరాలు నన్ను వెంబడించడానికి కానీ చెప్పలేదు. జీవితాంతం క్రైస్తవులు వెంబడించాలి, జీవితాంతం దేవుని అడగాలి, జీవితాంతం బ్రతికితేనే కానీ దేవుని దగ్గర మనం ఏం చేయలేం, వెళ్ళాలి. క్రైస్తవులకి ఎక్కడా కూడా 40 అనే విషయంలో క్రైస్తవుడికి 40కి ఏ సంబంధం లేదు. మనం జరిగిన చరిత్ర చూసాం. అంటే ఏమేం చూసాం మనము? 40 దినాల నుంచి మొదలెట్టాం. మొదటిది ఏంటిది? నోవహు కాలంలో కనపడుతుంది. రెండవది ఇశ్రాయేలుకి నిబంధన పలకలు ఇవ్వడంలో కనబడుతుంది. మూడవది ఇశ్రాయేలు కనాను వేగి చూచడంలో కనబడుతుంది. 4 గొల్లియాతు ఇశ్రాయేలు దూషించడం కనబడుతుంది. 5 ఏలియా ఉపవాసం ఉండడం కనపడుతుంది. నినేవి నాశనం చేయడం కనపడుతుంది. యేసు ప్రభువారు మరణించక ముందు 40 దినాలు ఉన్నాడు. 8 యేసు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత పరలోకం చేర్చబడే వరకు 45 దినాలు గడిపాడు. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణించిన కాలం ఎంత? 40 సంవత్సరాలు. దేవుణ్ణి కోపించిన కాలం ఎంత? 40 సంవత్సరాలు. దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్న బలి పశువుల్ని చంపేసిన కాలం ఎంత? 40 సంవత్సరాలు. దేవుని పరీక్షించి శోధించిన కాలం ఎంత? 40 సంవత్సరాలు. మన్నా తిన్న కాలం ఎంత? 40 సంవత్సరాలు. ఆఖరికి సూచక్రియలను మహత్కార్యములను దేవుడు చేస్తేనే కానీ వెంబడించని ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు చేయించుకున్నారు దేవుని చేత? 40 సంవత్సరాలు. వారి చేష్టల చేత దేవుడు ఇసుకుపోయిన కాలం ఎంత? 40 సంవత్సరాలు. 40కి అనేది ఒక బాధనలో ఒక చరిత్ర ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం చేశాడు. ఆయన మనల్ని చేయమని ఎక్కడ కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. అపోస్తులు కూడా ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. కాబట్టి దీని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. దీన్ని మనకు చెప్పకుండా చేసినేమో అపోస్తలుల 2వ అధ్యాయం ప్రకటన 22 వరకు ఉన్న సంగతులన్నీ ఎవరు పాటించాలి? క్రైస్తవులు పాటించాలి. ఉన్నాయేమో పాటించలేరు. ఎక్కడో పాతనంలో జరిగిన చరిత్రలోంచి వీళ్ళకి ఆపాదించేసుకుని లేనిదాన్ని చేశారనుకోండి, అది తీసేసిన ప్రమాదమే, కలిపిన ప్రమాదం అన్నాడు. అసలు దేవుడు నీకు చెప్పని ఆజ్ఞను పాటించినందుకు వీళ్ళందరూ ఏమైపోతారంటే శాపగ్రస్తులు అయిపోతారు, పరలోకానికి వెళ్ళకుండా అయిపోతారండి. కాబట్టి 40 అనేది జరిగిన చరిత్రే కానీ మనల్ని ఎక్కడా కూడా 40 డేస్ లెంట్ డేస్ ఏమని కానీ, లెంట్ అనేది ప్రవేశపెట్టింది మానవుడు. దీన్ని కనిపెట్టిన వాళ్ళే లోకంలో ఉన్న లోకపు క్రైస్తవులే కానీ క్రైస్తవులకి వీళ్ళకి ఏం లేదు, సంబంధమే లేదు. కాబట్టి ఈ లెంట్లో ఉన్న వారిని వాళ్ళు మనోనేతలు వెలిగించండి, వారికి మాట్లాడని తెలియజేయండి. కానీ 40 అనేది క్రైస్తవులు చేయలేని ఎక్కడ ఆజ్ఞ కూడా ఇవ్వలేదు.